రామారావు ముఖ్యమంత్రి. ఎప్పుడైనా ఎన్టీ రామారావు కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ జోక్యం చేసుకున్న ఒక్క ఉదాహరణ ఉందా మనకు? అంత డిగ్నిఫైడ్ లైఫ్ వ్యవహరించినటువంటి వ్యక్తి భువనేశ్వర్ గారు. ఆమెను ఎందుకు తీసుకురావాలంటే అరాచకంగా ఎవరు మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేలు చేశారు. ఈ పని జగన్ తప్పని చెప్పాలి కదా, చెప్పాడా? దానికి అనుభవించాడు. ఇంత స్పష్టంగా నేను భువనేశ్వర్ గారి పైన అన్నాడు. ఇవాళ కాదు, ఆ రోజు కూడా అన్నాడు. ఎవరు? జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ తప్పు చేస్తున్నాడన్న. మరి నా గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఇచ్చారండి వీళ్ళకి? తెలుగుదేశం. దీనికి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించాడండి? ఎందుకు లోకేష్ స్పందించాడు? నేను తెలియదా వాళ్ళకు? చంద్రబాబు నాయుడు నాతో కనీసం ఒక 6 నిమిషాలు మాట్లాడాడు కదా ఫోన్లో 20 ఏళ్ళ. మరి నేను తెలియదా? అనాలి కదా. మీరు లోకేష్ కంప్లైంట్ చేశారు అనేక సార్లు, ఒక్కసారి కాదు అనేక సార్లు పబ్లిక్గా మాట్లాడుతున్నా కదా, అనేక సార్లు. మీకు లోకేష్కే కాదు, టీడీపీ ప్రతినిధి పట్టాభికి పంపిస్తా, జీవిరెడ్డికి పంపిస్తాను, సో అందరికి పంపిస్తుంటాను. సో వాళ్ళు పాపం పట్టాభి గారు రియాక్ట్ కూడా అవుతున్నారు. ఇదాన్ని సార్ వీళ్ళు లుక్ ఇంటూ ఇట్ అని. జీవిరెడ్డి గారు అయితే ఒక యూట్యూబర్ ఫోన్ చేసి చెప్పాడు, ఇది పద్ధతి కాదు, ఇలా మాట్లాడడం మీకు ఎవరు చెప్పారని. సో అందువల్ల టీడీపీకి దగ్గరగా ఉండే ఒక మీడియా సంస్థ యజమాని అయితే కుట్లాడ పెట్టుకున్నాడు, ఇది అన్యాయం నాగేశ్వర్ గారి మీద ఇలా మాట్లాడమని. సో అందువల్ల ఈవెన్ ఇంత బహిరంగంగా జరుగుతుంటే ఇక మీరు రాజకీయ ప్రత్యర్థుల పట్ల ఎలా ఉంటారో నేను అర్థం చేసుకోగలం కదా. సో అంటే మీకు ఎవరిచ్చారు? నేను ఎప్పుడైనా అసభ్యంగా మాట్లాడానా, సంస్కారం లేకుండా మాట్లాడాను? ఒక్క ఉదాహరణ చెప్పండి. నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. తెలుగుదేశం పైన అటాక్ చేస్తే తీవ్రంగా ఖండించానే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది జగన్కు రాజకీయంగా నష్టం తెస్తుందని ఓపెన్గా చెప్పాను కదా. సో ఈవెన్ ఎన్టీ రామారావు వెన్నుపోటు అని రోజు మాట్లాడతారు ఆయన ప్రత్యర్థులు. నేను ఇప్పటి వరకు అది ఏదైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉన్న పార్టీయే నిజమైన తెలుగుదేశం అని ప్రజలు తీర్పిచ్చారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వ్యక్తిగత ఆస్తులు కావు. ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అయినా అది ఆయన వ్యక్తిగత ఆస్తి కాదు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే ఆయన నేతలు. అందువల్ల చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశంలో జరిగిన తిరుగుబాటు అనుకుందాం, ఏదైనా అనుకుందాం, అది ప్రజలు తేల్చేశారు. ఎందుకంటే లక్ష్మీభారత్ పార్టీ పెట్టినా సక్సెస్ కాలే, మీకు హరికృష్ణ పార్టీ పెట్టినా సక్సెస్ కాలే. ఈవెన్ ఎన్టీ రామారావు బతుకున్న సమయంలోనే ఆయన తిరిగినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలే కదా. అల్టిమేట్గా ప్రజలు కదా అని చెప్పి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశమే నిజమైన తెలుగుదేశం అని వెన్నపోటు సిద్ధాంతాన్ని నేను ప్రశ్నించాను. ఇది ఎక్కువదాన కాదు. ఇప్పటికీ ఐటీ రంగం వచ్చినప్పుడల్లా ఆధునిక హైదరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు పాత్రను ఏ తెలుగుదేశం నాయకుడు చెప్పనంతగా, ఏ టీడీపీ పేడ్ విశ్లేషకులు చెప్పనంతగా మాట్లాడుతుంటాను. మరి అయినా కూడా నా పైన అటాక్ ఆగుతున్నదా? నా పైన ఇప్పటికీ ఆగుతుంది అటాక్. ఇది అందుకే నేను ఈ వీడియో చూస్తున్నా తెలుగుదేశం అభిమానులు అడగాలి ఈ ప్రశ్న. నన్ను చాలామంది నాకు మెసేజ్లు కూడా పెడుతుంటారు తెలుగుదేశం నాడు, అన్యాయం సార్ మిమ్మల్ని నన్ను ఏంటి అని. వాళ్ళు ఉదాహరణలతో సహా మీరు ఇప్పుడు జగన్ ఈ విషయంలో ప్రశ్నించారు, చంద్రబాబు నాయుడు ఈ విషయంలో సరైందని సమర్థించారు. ఒక టీడీపీ నాయకుడైతే గోదావరి జిల్లాలో పెద్ద నాయకుడు నాకు మెసేజ్ పెట్టి, సార్ మా వాళ్ళు కూడా ఎన్నికల్లో ఐటీ గురించి, హైదరాబాద్ ఆధునిక హైదరాబాద్ నిర్మాణం గురించి, నాలెడ్జ్ ఎకానమీ గురించి మా వాళ్ళు కూడా ఇంత గొప్పగా ఎన్నికల్లో చెప్పుకోలేదు సార్ మీరు చెప్పినంత అన్నారు. ఇది ఎన్నికల సమయంలో చెప్పాను. ఇదంతా పక్కపోతుంది. ఎందుకు? మీరు రోజు పొద్దున్న లేత మమ్మల్ని స్తోత్రం చేయాలి, మేము వాడిన భాష మీరు మాట్లాడాలి. జగన్ సైకో అనాలి, మీరు అంటలేరు కదా. నేను జగన్ సైకో అనలేదు, లోకేష్ పప్పు అనలేదు. లోకేష్ గురించి కూడా మీ కార్యక్రమంలో చాలాసార్లు పాజిటివ్గా చెప్పాను కదా. యువగలం గురించి కూడా పాజిటివ్గా చెప్పాను. అంటే ఈ ధోరణి ఎందుకు అవుతుంది? నేను నా అనుభవం కూడా ఎందుకు చెప్తున్నా అంటే, నాలాంటి వాళ్ళనే ఉపేక్షించని యాంటీ సోషల్ బిహేవియర్ సోషల్ మీడియాలో ఉంటే రాజకీయ ప్రత్యర్థులు ఊరుకుంటారా? అందువల్ల గతంలో జగన్ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నాడు. ఇలా తేడా ఏంటి? ఇందులో ఏమీ తేడా లేదు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు విక్టిమ్స్, ఇప్పుడు వైసీపీ వాళ్ళు విక్టిమ్స్, రేపు మళ్ళీ ఇంకోటి అధికారం వస్తే వాళ్ళు ఇంకోటి విక్టిమ్స్. ఇది ఒక సైకిల్ నడుస్తుంది. కానీ అర్థం అందువల్ల నేను వాళ్ళ గురించి మాట్లాడతలేను. వాళ్ళు ఆల్రెడీ ఉన్మాదం ఎక్కి రెండు వైపులా ఒకరికొకరు మాట్లాడుకుంటారు. మాలాంటి వాళ్ళ మీద కూడా మాట్లాడతారు. ఇదే వైసీపీ వాళ్ళు నన్ను చంద్రబాబు పేటీఎం అని ఎన్నోసార్లు పెట్టాను. మీరు పాత వీడియోలోకి వెళ్ళి కామెంట్ చూడండి, వందల కామెంట్లు దొరుకుతాయి. చంద్రబాబు నాయుడు ఇంత ఇస్తున్నాను నీకు, చంద్రబాబు నాయుడు పేటీఎం అని. ఇదే వైసీపీ వాళ్ళు, వేరే వాళ్ళు కూడా కదలి. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు సమర్థించారు. వాళ్ళ వాట్సాప్ గ్రూపులో నా వీడియోలు సర్క్యులేట్ చేశారు. విచిత్రం ఏంటంటే, నేను ఇప్పుడు అంటే నిజం మాట్లాడకూడదు, ఒకటే లెక్క. మీరు నిజం మాట్లాడద్దు, మేము ఏం చెప్తే అది రైట్ అనాలి. మేము మోడీని తప్పంటే తప్పనాలి, మోడీని రైట్ అంటే రైట్ అనాలి, అంతే. మోడీ కుటుంబానికి అన్యాయం చేసిన వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడంటే, ఏమన్నాడు చంద్రబాబు నాయుడు కరెక్టే కదా, నరేంద్ర మోడీ భార్యకే అన్యాయం చేశాడు అని విశ్లేషించాలి. మోడీ చాలా గొప్పవాడు, మోడీ మహానుభావుడు అంటే
కాదా మరి మోడీ చాలా గొప్పవాడు, మానవుడు కాదా అనాలి. ఇలా విశ్లేషిస్తేనే రుచిస్తుంది, లేకపోతే